కదా, ఇది నా ఒరిజినల్ లుక్ అయితే కాదు. మీకు కెమెరాలో ఈ బ్లాక్ కలర్గా కానొస్తుంది కదా, ఈ మొబైల్లో ఏదో సపరేట్ ఫీచర్ ఉంది. మామూలుగా నా చేతులు ఇలా పెట్టి ఫోటో తీస్తే బ్లాక్ కలర్లో పడుతున్నాయి, ఎందుకనేది తెలియట్లేదు. మామూలుగా ఏదైనా ఫోటో తీసినా కానీ చేతులు వైట్గా ఉన్నా కానీ కొద్దిగా గ్రే షేడ్ పడుతుంది. అది కెమెరా సెట్టింగ్స్లో ఏదో తేడా ఉంది. రెండు నా లుక్ ఇది కాదు. అంతకుముందు ఈ సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ అకౌంట్స్ అన్నీ సక్సెస్ కావాలి అని చెప్పేసి అసలు తిండి తిప్పలో లేదు, అందరూ ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి నిద్రపోవాలి, ఇట్లా ఉంటాయి కదా. ఏదైతే ఒక హ్యూమన్ బాడీకి టైం టు టైం రెగ్యులర్గా ఏవేవి అయితే అవసరమో వాటన్నిటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అంటే టైంకి తినకపోవటం, లేకపోతే ఎక్కడో తిరగాలి, ఏదో ట్రావెల్ చేయాలి, లేకపోతే ఏదో చూపించాలనుకోవటం, లేకపోతే ఏదో న్యూస్ చూపించాలి, ఇంకేదో సాధించాలనో, ఇట్లా రకరకాల ఆలోచనలతో ఏం చేసామంటే బాడీకి ఏదైతే ఫీడ్ అందియాలో వాటన్నిటిని పట్టించుకోలేదు. అంటే కొన్నిసార్లు అయితే నిద్ర కూడా పోకుండా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. ఎట్టకేలకు మనం సక్సెస్ అయ్యి లాసెస్ కూడా ఆల్మోస్ట్ లాసెస్ అన్నీ కవర్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడి నుంచి బాడీ మీద కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. అందులోనూ మన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి వగ్గీ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రెండు నా లుక్ ఇది కాదు, నేను బాగానే కనపడతాను. కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కెమెరాని చూసి ఎలా మాట్లాడాలో తెలియకపోవటం, కెమెరాని ఫేస్ చేయడం రాకపోవటము, రెండు ఫుడ్ తీసుకోకపోవటం వలన, మరీ ముఖ్యంగా టీ ఎక్కువ తాగేసి ఎక్కువగా ఆలోచించేవాడిని. మ్యాటర్ ఉన్నది, మ్యాటర్ బాగా చదవాలి, లేకపోతే మనం మాట్లాడాలనుకునే విషయాన్ని బాగా చెప్పాలి కదా, చెప్పలేకపోయేవాడిని. ఫేస్ మొత్తం గడ్డం చేసినప్పుడు కానీ, లేకపోతే రకరకాలుగా ఉన్నప్పుడు సన్లైట్కి ఎటు నిలబడాలి, ఈ కెమెరాని ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ తెలియక చేసేవాడిని. అందుకనే నా ఓల్డ్ వీడియోస్ కనుక మీరు చూస్తే గడ్డం ఎంత పెరిగిపోయి ఉంటుంది, ముఖం పీక్కపోయి ఉన్నది, అసలు చూడడానికి కూడా బాగుండేది కాదు. నేను యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఇన్కమ్ కూడా వచ్చేది కాదు కాబట్టి ఎంత నెగిటివిటీని ఫేస్ చేశాను, ఆ నెగిటివిటీ ప్రభావం కూడా బాడీ మీద పడిపోయింది. కానీ నేను ఒకటే నమ్మాను, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను, సక్సెస్ అయ్యి సక్సెస్ స్పీచ్ కూడా ఇస్తాననే ఆ రోజు నేను అనుకున్నాను. కరెక్ట్గా అదే జరిగింది. మనకి ఫేస్బుక్లో వచ్చేసరికి 83,000 మంది దాకా ఉన్నారు. 1,00,000 మంది అయినప్పుడు అసలు ఈ పూర్తిగా జర్నీని సోషల్ మీడియా ఎప్పుడు స్టార్ట్ చేశాను, నా లుక్ ఏంటిది, లేకపోతే నేనేంటి ఏందనేది 1,00,000 మంది వచ్చినప్పుడు చాలా బ్రీఫ్గా పెద్ద వీడియో ఫేస్బుక్లో, యూట్యూబ్లో, మన యూట్యూబ్ రెండిట్లోనూ మొత్తంలో కూడా ఈ జర్నీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను సక్సెస్ అయ్యాను కాబట్టి, మిగతా వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి.